సిబ్బంది తాజా వార్త నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం మరోసారి పెరిగింది. 22 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 2,30,250 క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.80 అడుగులుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ప్రాజెక్టులో ప్రస్తుతం 311 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్లో అందిస్తారు. ఎస్ కిరణ్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం మరోసారి పెరిగింది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? సోని, ప్రస్తుతం అయితే శ్రీశైలం జలాశయం నుంచి ఇంట్లో పెరిగినటువంటి నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 22 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. అంటే 22 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 1,77,738 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే శ్రీశైలం జలాశయం నుంచి 2,30,250 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్న వాటి నేపథ్యంలో అదే ఇన్ఫ్లోను అవుట్ఫ్లోగా దిగువకైతే విడుదల చేస్తా ఉన్నారు. అయితే జూలై మాసంలోనే వరద పెరిగిన ప్రవాహం అయితే నాగర్ సాగర్ కు పెరిగింది. అదే వరద ఇంకా కంటిన్యూ అవుతాను ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే 22 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వరదను అంచనా వేసుకుని కూడా వరద ప్రవాహం ఇంకా ఇంట్లో పెరిగినట్లయితే ఇంకా గేట్ల సంఖ్య పెంచేటువంటి అవకాశం అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఒకవేళ వరద తగ్గితే మాత్రం గేట్ల సంఖ్య తగ్గించవచ్చు, గేట్ కూడా క్లోజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కిరణ్.